వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బీరకాయ తొక్కుతో చట్నీ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయలు తెచ్చుకొని కర్రీ చేసుకుంటాం కదా, అదే బీరకాయలతో మళ్ళీ మనం ఆ పైన గీకిన పొట్టుతో చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఇది చూడండి, ఈ విధంగా ఫ్రెష్ బీరకాయలు తెచ్చుకోవాలి. ఈ బీరకాయలు తెచ్చుకొని దీనిపైన పొట్టు తీస్తాం కదా కర్రీకి, ఈ విధంగా పొట్టు తీసేసుకుంటాము. ఈ పొట్టుతో మనం చట్నీ చేసుకోవాలండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇవి కిలో బీరకాయలండి. ఇవి కిలో అయినా హాఫ్ కిలో అయినా పొట్టు తీసి పెట్టుకొని మనం ఆ బీరకాయలతో కర్రీ చేసుకోవచ్చు. కర్రీకి కంపల్సరీ పొట్టు తీస్తాం కాబట్టి ఆ పొట్టుతో ఇప్పుడు మనము చట్నీ చేసుకుందాము. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నాయి బీరకాయలు, చాలా బాగున్నాయి చూడడానికి అనేసి ఆ పొట్టు పడే బుద్ధి కాలేదండి, అందుకే నేను చట్నీ చేస్తాను. చూడండి, ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో, చాలా మంచిదండి. ఇది ఫైబర్ ఉంటుంది, మంచి పీసు పదార్థం కాబట్టి తింటే మంచిది. ఇప్పుడు దీంతో మనం చట్నీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర ఒక పావు చెంచా జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 6-7 పచ్చిమిరపకాయలు సరిపోద్ది, ఎందుకంటే పొట్టు కొంచెమే ఉంది కాబట్టి. ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి బీరకాయ పొట్టుని. నాకు పొడవుగా వచ్చింది కాబట్టి చాక్తో ఇట్లా సన్నగా షార్ప్ చేసి పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా ఒక 8 మిరపకాయలు తీసుకొని ఇవి కూడా మధ్యలో గీంచుకొని వేసేసుకోవాలి. ఈ పొట్టు కూడా మిరపకాయలతో పాటు బీరకాయ పొట్టుని కూడా బాగా వేపుకోవాలి ఆయిల్లో. త్వరగానే మగ్గిపోద్దండి, ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతుంది. ఇవి రెండు బాగా వేగేటట్టు వేపుకోవాలి. కొంచెం బీరకాయ కొంచెం ఒక 5 నిమిషాలు వేపుకుంటే కొంచెం మెత్తబడుతుంది. ఈ విధంగా వేపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటాలు, పెద్ద టమాటాలు అయితే ఒక 2 వేసుకోండి, చిన్నవి అయితే ఒక 4 టమాటాలు వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే చట్నీ కొంచెమే చేస్తున్నాం కాబట్టి అన్నీ కొంచెమే వేస్తున్నాను నేను. కొంచెం వేసుకుంటున్నామండి. ఈ టమాటా కూడా కొంచెం మగ్గాలండి. ఇది ఇంకొక 2-3 నిమిషాలు అయితే ఇది కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతుంది కాబట్టి సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు 1 చెంచా సాల్ట్ పడుతుంది. పచ్చిమిరపకాయల కారం కాబట్టి 1 చెంచా సాల్ట్ వేసుకోవాలి మనం. ఈ విధంగా ఇది కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపుకొని కొంచెం టమాటాలు మంచి టమాటాలు అయితే కొంచెం గుజ్జుగా వస్తుందండి మంచిగా. దాంట్లోనే ఈ బీరకాయ పొట్టు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి, మూత పెట్టిన తర్వాత వాటర్ వచ్చేసింది. ఇప్పుడు మూత తీసేసి కొంచెం చింతపండు, మనం వేసుకున్న మిరపకాయలకు తగ్గట్టుగా ఒక 4 రెమ్మలు చింతపండు ఇది కూడా ఇందులో వేసేస్తే ఆ వేడికి మెత్తగా అయిపోతుందండి. ఈ విధంగా ఆ వేడి మీద వేసుకోవాలి. ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 ఎల్లిపాయలు మిక్సీలో వేసుకొని మనం వాడ్చిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, బీరకాయ పొట్టు ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకుందాము. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు మరీ మెత్తగా పట్టుకోవద్దండి, ఇది కొంచెం బరగ్గానే పట్టుకోండి. ఈ రకంగా పట్టుకుంటే చాలు, మరి మెత్తగా వేస్తే టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీని ఒక బౌల్లో తీసుకొని పోపు వేసుకుందామండి. మొత్తం బౌల్లో తీసుకొని పోపు వేసుకున్నాము. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మనం దీంట్లోకి మొత్తం చట్నీ మొత్తం తీసేసుకొని పోపు పెట్టుకున్నామండి. కారం, ఉప్పు అన్నీ చూసుకోవాలండి. కొంచెం సాల్ట్ తగ్గితే సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో పోపు వేస్తే పోపు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలోకి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో కొంచెం ఆవాలు వేసుకుందాము. ఆవాలు,
జీలకర్ర చట్నీలో వేసాము. ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందామండి. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు పోపులో, చట్నీలో అక్కడక్కడ ఎండుమిర్చి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం శనగపప్పు, మినప్పప్పు కూడా కొంచెం మినప్పప్పు వేసుకొని ఇది కూడా కొంచెం బాగా వేగాలండి. ఈ పప్పులన్నీ బాగా వేగితే మంచి స్మెల్ వస్తాయి, టేస్ట్ బాగుంటాయి. చట్నీ తింటుంటే అక్కడక్కడ కరకర అంటే పప్పులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చట్నీలోకి పోపు చాలా ముఖ్యం. ఈ పప్పుల వల్లే టేస్ట్ చాలా ఉంటుందండి. పప్పులు సన్న మంట మీద వేపుకుంటే మంచిగా ఎగుతాయి. ఏవైనా సరే సన్న మంట మీద చేసుకోండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కొంచెం ఇంగువ, చట్నీలోకి ఏ చట్నీ అయినా సరే కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. కొంచెం బీరకాయ కాబట్టి సర్ది చేయకుండా ఉంటుందండి. జలుబు అనేది కాకుండా ఉండడానికి కూడా ఈ ఇంగువ పనిచేస్తుంది. చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు చట్నీలో వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం పోపులో వేస్తున్నాము. ఇప్పుడు కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసుకున్నామండి. ఇది వేసుకొని బాగా కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడి రైస్లోకి కానీ, దోశలోకి, ఇడ్లీలోకి, ఉప్మాలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి చట్నీ. మనం పల్లి చట్నీతో పాటు ఇది కూడా కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పనిసరి బీరకాయలు తెచ్చుకున్నప్పుడు కర్రీ చేసుకుని ఆ పొట్టుతో ఈ విధంగా చట్నీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా చేసుకోండి. మొత్తం కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువే వేసుకోండి, మరి కారం ఎక్కువైనా కానీ బాగుండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.